గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే డాడీస్, అది వేగంగానే తయారు చేసి ఇచ్చారు. ఆ లింకు నేను అది మీకు ఇప్పుడు పంపిస్తున్నాను, అది చూడండి. అయితే దీని మీద మన కంపెనీ మొత్తానికి గుర్తుపెట్టుకోండి, కంపెనీ మొత్తానికి ఓ 10-15 మంది ఈ కంపెనీని ఎప్పుడు డీగ్రేడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అది గత కొన్నాళ్ళుగా మనందరం చూస్తున్నాం. అంతకు మించి మన కంపెనీలో లేరు. రకరకాలుగా ఏదేదో చెప్తూ ఉంటారు. వాళ్ళ అంతిమ లక్ష్యం కూడా ఎవరికి అర్థం కాదు. కంపెనీని నడిపించాలనుకుంటున్నారా, కంపెనీని ఆపేయాలనుకుంటున్నారా, అది కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. అలాగే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో కూడా తెలియదు. ఏదో అడుగుతారు, అడిగిన దాన్ని మనం మళ్ళీ ఓకే చేసి వెళ్తే ఇంకోటి మాట్లాడుతుంటారు. ఏది వాళ్ళకి తెలియదు, ఏం కాదు తెలియదు. డీగ్రేడ్ చేసి వీళ్ళందరినీ వేరే కంపెనీలో తీసుకెళ్లే వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. ఈ డేటా ఇదంతా రకరకాలుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అలా అనుకుంటే ఏదైనా కంపెనీ మన కంపెనీలో ఉన్నంత ఎక్కువ మంది ఇంకే కంపెనీ లేరు. దానికి నాకు గ్రూపులు అవి అవసరం లేదు. డైరెక్ట్గా ప్రతి ఒక్కరి తాలూకా వివరాలు నా దగ్గర ఉన్నాయి. అలాగే కంపెనీ పెట్టిన ఏ కంపెనీ దగ్గరైనా సరే ఆ వివరాలన్నీ ఉంటాయి. ఇంతకుముందు కంపెనీలు కానీ, ఈ మధ్యకాలంలో వచ్చిన అనేక కంపెనీలు కానీ, వాళ్ళ దగ్గర కొన్ని లక్షల డేటా ఉంటుంది. ఆ డేటాని తప్పుగా అనుకుంటే ఏదైనా చేసుకోవచ్చు, కానీ అలాగే ఎవరు చేయరు. అసలు దాంతో ఏం రాదు. ఈరోజు ఓ పెట్రోల్ బంక్ దగ్గర గిఫ్ట్లు ఇస్తానని బోర్డు డేటా ఉంది. మీ అడ్రస్, ఫోన్ నెంబరు అన్నీ రాయండి, మీకు ప్రైజ్ వస్తుంది అని చెప్పేసి షోరూముల్లో, షాపింగ్ మాల్స్లో చాలా ఉంటుంది. ఇలాగ ఎన్నో విషయాల దగ్గర చూస్తుంటారు. ఈ డేటాని వాడుకోవడం ఇలాంటి విషయాలు ఏవి, అది శుద్ధ వేస్ట్. అవన్నీ తప్పుడు ఆలోచనలు. నాకు కావాల్సింది డేటా కాదు, కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ కూడా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇదే వ్యక్తులు కొంతమంది నాకు కాల్ చేసి, నేను ఈ గ్రూపులన్నీ ఆపేస్తాను, ఈ గ్రూపుల్లోంచి బయటకు వచ్చేస్తాను, లేదా ఇలాంటి వాయిస్లు కూడా నేను ఇవ్వడానికి ఆపేస్తాను, నాకు ఇది అని కూడా అడిగిన ఉన్నారు. వాయిస్ రికార్డ్స్ సహా నా దగ్గర ఉన్నాయి. వాయిస్ రికార్డ్స్ సహా నన్ను డిమాండ్ చేసినాయి. అంటే ఒక రకంగా రావడం, అది గత కొన్నాళ్ళుగా నడుస్తుంది. ఈ మధ్యనే కాదు, ఈ మధ్యనే ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నాయి. నాకు మాట్లాడడం, ఏదో వల్గర్గా కంపెనీ గురించి ఏదో మాట్లాడిస్తే మనం, అరే నువ్వు అలా మాట్లాడుకో, నీకేం కావాలో చెప్పు, నీకు ఇస్తాను అని అంటే సరిపోద్ది, వాళ్ళు వచ్చేస్తారని నా ఉద్దేశం. కానీ అలాంటి డిమాండ్ చేసి డబ్బులు తీసుకోవడం లాంటివి ఏమైనా చేయాలంటే మన దగ్గర దాని అవసరం లేదు. నాకు వాటితో పని లేదు. అలా అనుకుంటే ఎంతో మందికి మన పెద్ద కమ్యూనిటీ ఉన్నది. అలాంటి ఏం అవసరం లేదు. అలాంటి వాటికి మనం తలొగ్గాల్సిన పని కూడా లేదు. అలాంటివి ఇక్కడ చల్లవు కూడాను. మీకు ఇచ్చిన ప్రతి మాట కంప్లీట్ అవుతుంది. మీరు ఒక్కటే ఆలోచించండి డాడీస్. చివరిగా అలాంటి వినడం వల్ల మీరు ఎందుకు పని లేకుండా పోతారు, ఎందువల్ల మీ టైం వేస్ట్ అవుతుంది, ఎందువల్ల మీకు ఇలాంటి ఆలోచనలే మీకు అలవాటు అయిపోతాయి. వీటి వల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు.
వాళ్ళు ఏం చేయగలరా అంటే ఏం చేయలేరు. ఏం చేస్తారు? మన కాయిన్ ఇంటర్నేషనల్లో ఉంది, అది నేనైనా చేసి పెట్టాను. మన కాయిన్ బీసీలో ట్రేడ్ అవుతుంది, అది నేనే చేసి పెట్టాను. మన కాయిన్ మైనింగ్స్లో ఈ యూజర్స్కి తీసుకెళ్తున్నాను, యూటిలిటీ పట్టుకెళ్తున్నాను, అది నేనే చేస్తున్నాను, కొంతవరకు చేస్తాను. మరి వాళ్ళు చేయడానికి ఉంది, ఏం చేయగలరు దాంట్లో? మీకు చేయగలిగింది ఒకటే, వేరే కంపెనీ వరకు ఐడీలు ఇవ్వగలరు, రెఫరల్స్ ఇవ్వగలరు, లేదంటే అలా చేయగలరు. అంటే మళ్ళీ ఇంకో కంపెనీని తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతారు అంతే. మరో కంపెనీలో మీరు ఉండగా మరో కంపెనీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది? అవసరం లేదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని కలిసి నడుస్తున్నాం రండి. ఇది 10 మందో 15 మందో నడిపించే కంపెనీ కాదు, లక్షలాది కుటుంబాలు. గుర్తుపెట్టుకోండి, లక్షలాది కుటుంబాలు స్వార్థపూరితమైన ఆలోచనలతో మీకు ఏమైనా చెప్తే అందులో ప్రతి మాటలో, ప్రతి చేష్టలో, ప్రతి కలయికలో తనకు కావలసినవి ఏమి ఉంటాయి అంతే, ఇంకేం ఉండదు దాంట్లో. అది అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు చేస్తున్న దాంట్లో, ఇప్పుడు రేపు వస్తున్న దాంట్లో మీకు ఎక్కడ క్యాష్ పెట్టకుండా డైరెక్ట్ చేసే కంపెనీలు ఏమున్నాయి? ఏం లేవు. ఈ నెలలోనే మీ తాలూకు వెండర్ పార్ట్లు ఇచ్చేస్తున్నాను, మీరు కొనుక్కోవడం, అందులో ఏమైనా చేసుకోవడం, యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవచ్చు. ఇది అలాగే మన కాయిన్ రేట్ బీసీట్లో పెరుగుతున్న కొద్ది ఎవరైతే బండి అమ్మేకి ఇబ్బంది పడుతున్నారో, మన కాయిన్ రేటు బీసీట్లో బలపడుతున్న కొద్ది నేను ఆలోచిస్తుంది అదే. రేటు పెరుగుతున్న కొద్ది కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళకి మేలు జరగడమే కాదు, ఈ బండి, కారు ఈఎంఐలు ఎవరికైతే ఉన్నాయో రియాలిటీగా వాళ్ళు తీసుకున్న వీళ్ళందరికీ నేను ప్లాన్ చేసుకున్నాను. మీ కష్టాలన్నీ అందరూ పోతాయి, దాంట్లో తీరిపోతాయి. అది నేను చేసుకెళ్తున్నాను. ఎందుకంటే మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు, కాబట్టి మీ గురించి కూడా తరచూ ఆలోచిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు నేను చెప్పేదాన్ని వినుకుంటూ వచ్చారంటే మిగిలిపోయిన మీరే, మిగతా అందరూ వచ్చేస్తే మనందరం కలిపి చేసుకుంటూ వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఎక్కడా ఓ కూపన్ కొనండి, ఓ డబ్బులు కట్టించండి, నెలకి ఎంత వడ్డీ ఇస్తాను, ఇలాంటివి ఏం నేను చెప్పలేదు, అలాంటివి ఏం నేను మాట్లాడట్లేదు. మీ కాయిన్స్ మీరు అమ్ముకోండి, మైనింగ్స్లో వాటిని యూటిలిటీ వాడుకోండి అని చెప్తున్నాను. కాబట్టి మంచి చెడుని అర్థం చేసుకోండి. ఒకరిని తప్పుగా మాట్లాడడం నాకు ససేమరా ఇష్టం ఉండదు. గత కొంతకాలంగా నన్ను మీరు చూస్తున్నారు. ఎవరి గురించి పరుషంగా కానీ, ఎవరి గురించి తప్పుగా కానీ మాట్లాడడం నాకు అసలు ఇష్టం ఉండదు. కానీ వచ్చినందుకు నన్ను క్షమించండి. నాకు అందరూ కావాలి. అలా తప్పుగా మాట్లాడినట్టు కూడా కనీసం ఒక్క అకౌంట్ అయినా సరే, తన అకౌంట్ అయినా సరే తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టారు కాబట్టి ఎంత పెద్ద కంపెనీ అయిందని నమ్ముతూ వాళ్ళని కూడా ప్రేమిస్తూనే ఉంటాను. దీన్ని అర్థం చేసుకుని ముందుకు సాగిపోదాం. థ్యాంక్ యూ. అర్థం చేసుకోండి, కలిసి వెళ్దాం, ప్రతి మాట నెరవేర్చుకుంటూ పోదాం. థ్యాంక్ యూ. ఓకే డాడీస్, అది వేగంగానే తయారు చేసి ఇచ్చారు ఆ లింకు. నేను అది మీకు ఇప్పుడు పంపిస్తున్నాను, అది చూడండి. అయితే దీని మీద మన కంపెనీ మొత్తానికి గుర్తుపెట్టుకోండి, కంపెనీ మొత్తానికి ఓ 10-15 మంది ఈ కంపెనీని ఎప్పుడు డీగ్రేడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అది గత కొన్నాళ్ళుగా మనందరం చూస్తున్నాం. అంతకు మించి మన కంపెనీలో లేరు. రకరకాలుగా ఏదేదో చెప్తూ ఉంటారు. వాళ్ళ అంతిమ
లక్ష్యం కూడా ఎవరికి అర్థం కాదు. వాళ్ళ అంతిమ లక్ష్యం కూడా ఎవరికి అర్థం కాదు. కంపెనీని నడిపించాలనుకుంటున్నారా, కంపెనీని ఆపేయాలనుకుంటున్నారా, అది కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. అలాగే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో కూడా తెలియదు. ఏదో అడుగుతారు, అడిగిన దాన్ని మనం మళ్ళీ ఓకే చేసి వెళ్తే ఇంకోటి మాట్లాడుతుంటారు. ఏది వాళ్ళకి తెలియదు, ఏం కాదు తెలియదు. డీగ్రేడ్ చేసి వీళ్ళందరినీ వేరే కంపెనీలో తీసుకెళ్లే వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. ఈ డేటా ఇదంతా రకరకాలుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అలా అనుకుంటే ఏదైనా కంపెనీ మన కంపెనీలో ఉన్నంత ఎక్కువ మంది ఇంకే కంపెనీ లేరు. దానికి నాకు గ్రూపులు అవి అవసరం లేదు. నాకు దానికి గ్రూపులు అవి అవసరం లేదు. డైరెక్ట్గా ప్రతి ఒక్కరి తాలూకా వివరాలు నా దగ్గర ఉన్నాయి. అలాగే కంపెనీ పెట్టిన ఏ కంపెనీ దగ్గరైనా సరే ఆ వివరాలు అన్నీ ఉంటాయి. ఇంతకుముందు కంపెనీలు కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన అనేక కంపెనీలు కానీ వాళ్ళ దగ్గర కొన్ని లక్షల డేటా ఉంటుంది. ఆ డేటాని తప్పుగా అనుకుంటే ఏదైనా చేసుకోవచ్చు, కానీ అలాగే ఎవరు చేయరు. అసలు దాంతో ఏం రాదు. ఈరోజు ఓ పెట్రోల్ బంక్ దగ్గర గిఫ్ట్లు ఇస్తానని బోర్డు డేటా ఉంది. మీ అడ్రస్, ఫోన్ నెంబరు అన్నీ రాయండి, మీకు ప్రైజ్ వస్తుంది అని చెప్పేసి షోరూముల్లో, షాపింగ్ మాల్స్లో చాలా ఉంటుంది. ఇలాగ ఎన్నో విషయాల దగ్గర చూస్తుంటారు. ఈ డేటాని వాడుకోవడం ఇలాంటి విషయాలు ఏవి అది శుద్ధ వేస్ట్. అది అవన్నీ తప్పుడు ఆలోచనలు. నాకు కావాల్సింది డేటా కాదు, కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ కూడా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇదే వ్యక్తులు కొంతమంది నాకు కాల్ చేసి, నేను ఈ గ్రూపులన్నీ ఆపేస్తాను, ఈ గ్రూపుల నుంచి బయటకు వచ్చేస్తాను, లేదా ఇలాంటి వాయిస్లు కూడా నేను ఇవ్వడానికి ఆపేస్తాను, నాకు ఇంత, నాకు ఇది అని కూడా అడిగిన ఉన్నారు. వాయిస్ రికార్డ్స్ సహా నా దగ్గర ఉన్నాయి. వాయిస్ రికార్డ్స్ సహా నన్ను డిమాండ్ చేసినాయి. అంటే ఒక రకంగా రావడం అది గత కొన్నాళ్ళుగా నడుస్తుంది. ఈ మధ్యనే కాదు, ఈ మధ్యనే ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నాయి. నాకు మాట్లాడడం ఏదో వల్గర్గా కంపెనీ గురించి ఏదో మాట్లాడిస్తే మనం అరే నువ్వు అలా మాట్లాడుకో, నీకేం కావాలో చెప్పు, నీకు ఇస్తాను అని అంటే సరిపోద్ది, వాళ్ళు వచ్చేస్తారని నా ఉద్దేశం. కానీ అలాంటి డిమాండ్ చేసి డబ్బులు తీసుకోవడం లాంటివి ఏమైనా చేయాలంటే మన దగ్గర దాని అవసరం లేదు. నాకు వాటితో పని లేదు. అలా అనుకుంటే ఎంతో మందికి మన పెద్ద కమ్యూనిటీ ఉన్నది. అలాంటి ఏం అవసరం లేదు. అలాంటి వాటికి మనం తలొగ్గాల్సిన పని కూడా లేదు. అలాంటివి ఇక్కడ చల్లవు కూడాను. మీకు ఇచ్చిన ప్రతి మాట కంప్లీట్ అవుతుంది. మీరు ఒక్కటే ఆలోచించండి డాడీస్. చివరిగా అలాంటి వినడం వల్ల మీరు ఎందుకు పని లేకుండా పోతారు. ఎందువల్ల మీ టైం వేస్ట్ అవుతుంది. ఎందువల్ల మీకు ఇలాంటి ఆలోచనలే మీకు అలవాటు అయిపోతాయి. వీటి వల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు. వాళ్ళు ఏం చేయగలరా అంటే ఏం చేయలేరు. ఏం చేస్తారు? మన కాయిన్ ఇంటర్నేషనల్లో ఉంది, అది నేనైనా చేసి పెట్టాను. మన కాయిన్ బీసీలో ట్రేడ్ అవుతుంది, అది నేనే చేసి పెట్టాను. మన కాయిన్ మైనింగ్స్లో ఈ యూజేజ్కి తీసుకెళ్తున్నాను, యూటిలిటీ పట్టుకెళ్తున్నాను, అది నేనే చేస్తున్నాను, కొంతవరకు చేస్తాను. మరి వాళ్ళు చేయడానికి ఉంది, ఏం చేయగలరు? దాంట్లో మీకు చేయగలిగిన ఒకటే, వేరే కంపెనీ తరకు ఐడీలు ఇవ్వగలరు, రెఫరల్స్ ఇవ్వగలరు, లేదంటే అలా చేయగలరు. అంటే మళ్ళీ ఇంకో కంపెనీని తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతారు, అంతే. మరో కంపెనీలో మీరు ఉండగా మరో కంపెనీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది? అవసరం లేదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని కలిసి నడుస్తున్నాం రండి. ఇది 10 మందో 15 మందో నడిపించే కంపెనీ కాదు. లక్షలాది కుటుంబాలు, గుర్తుపెట్టుకోండి, లక్షలాది కుటుంబాలు స్వార్థపూరితమైన ఆలోచనలతో మీకు ఏమైనా చెప్తే
అందులో ప్రతి మాటలో, ప్రతి చేష్టలో, ప్రతి కలయికలో తనకు కావలసినవి ఉంటాయి అంతే, ఇంకేం ఉండదు దాంట్లో. అది అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు చేస్తున్న దాంట్లో, ఇప్పుడు రేపు వస్తున్న దాంట్లో మీకు ఎక్కడ క్యాష్ పెట్టకుండా డైరెక్ట్ చేసే కంపెనీలు ఏమున్నాయి? ఏం లేవు. ఈ నెలలోనే మీ తాలూకు వెండర్ పార్ట్లు ఇచ్చేస్తున్నాను, మీరు కొనుక్కోవడం, అందులో ఏమైనా చేసుకోవడం, యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవచ్చు. ఇది అలాగే మన కాయిన్ రేట్ బీ షీట్లో పెరుగుతున్న కొద్ది ఎవరైతే బండి అమ్మకి ఇబ్బంది పడుతున్నారో, మన కాయిన్ రేటు బీ షీట్లో బలపడుతున్న కొద్ది నేను ఆలోచిస్తుంది అదే. రేటు పెరుగుతున్న కొద్ది కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళకి మేలు జరగడమే కాదు, ఈ బండి, కారు ఈఎంఐలు ఎవరికైతే ఉన్నాయో రియాలిటీగా వాళ్ళు తీసుకునే అందరికీ, వీళ్ళందరికీ నేను ప్లాన్ చేసుకున్నాను. మీ కష్టాలన్నీ అందరూ పోతాయి, దాంట్లో తీరిపోతాయి. అది నేను చేసుకెళ్తున్నాను. ఎందుకంటే మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు, మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి మీ గురించి కూడా తరచూ ఆలోచిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు నేను చెప్పేదాన్ని వినుకుంటూ వచ్చారంటే మిగిలిపోయిన మీరే, మిగతా అందరూ వచ్చేస్తున్నారు. వచ్చేస్తే మనందరం కలిపి చేసుకుంటూ వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఎక్కడ ఓ కూపన్ కొనండి, ఓ డబ్బులు కట్టించండి, నెలకి ఎంత వడ్డీ ఇస్తాను, ఇలాంటివి ఏం నేను చెప్పలేదు, అలాంటివి ఏం నేను మాట్లాడట్లేదు. మీ కాయిన్స్ మీరు అమ్ముకోండి, మైనిట్స్లో వాటిని యూటిలిటీ వాడుకోండి అని చెప్తున్నాను. కాబట్టి మంచి చెడుని అర్థం చేసుకోండి. ఒకరిని తప్పుగా మాట్లాడడం నాకు ససేమరా ఇష్టం ఉండదు. గత కొంతకాలంగా నన్ను మీరు చూస్తున్నారు. ఎవరి గురించి పరుషంగా కానీ, ఎవరి గురించి తప్పుగా కానీ మాట్లాడడం నాకు అసలు ఇష్టం ఉండదు. కానీ వచ్చినందుకు నన్ను క్షమించండి. నాకు అందరూ కావాలి. అలా తప్పుగా మాట్లాడిన కూడా కనీసం ఒక్క అకౌంట్ అయినా సరే, తన అకౌంట్ అయినా సరే తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టారు కాబట్టి ఎంత పెద్ద కంపెనీ అయిందని నమ్ముతూ వాళ్ళని కూడా ప్రేమిస్తూనే ఉంటాను. దీన్ని అర్థం చేసుకుని ముందుకు సాగిపోదాం. థ్యాంక్ యూ. అర్థం చేసుకోండి, కలిసి వెళ్దాం, ప్రతి మాట నెరవేర్చుకుంటూ పోదాం. థ్యాంక్ యూ.